గంజాయి డ్రగ్స్ బ్యాచ్ కు వత్తాసు పలుకుతూ రాజకీయం చేస్తే సీరియస్ గా ఉంటుంది. మంచిగా ఉంటే ఏమైనా సమాధానం చెబుతా. దారి తప్పి పులివెందల మార్కు రాజకీయం చూపాలని చూస్తే తోక కట్ చేస్తా. లా అండ్ ఆర్డర్ చేతుల్లోకి తీసుకుంటే సీరియస్ గా ఉంటుంది. ఎవరిని వదిలిపెట్టను అని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. జగన్ తెనాలి వెళ్లి రౌడీ గంజాయి బ్యాచ్ కు వత్తాసు పలుకుతూ రాజకీయం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలోని బి కన్వెన్షన్ హాల్లో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన టీడీపీ కార్యకర్తలతో నిన్న సాయంత్రం సమావేశమయ్యారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎంతో మందితో రాజకీయంగా పోరాటం చేశానన్నారు. కానీ ప్రస్తుతం రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తులతో పోరాటం చేయాల్సి వస్తుందన్నారు. అటువంటి వారి రాజకీయ ముసుగు తొలగించాలని, నేరస్తులను నేరస్తులుగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. తానెక్కడా రాజీ పడనన్నారు చంద్రబాబు. తనకెవరిపైనా కక్ష లేదంటూ రాష్ట్రంపై ప్రేమ, పేదలపై అభిమానం మాత్రమే ఉన్నాయన్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష అర్హులేనని, ఎప్పుడైనా తప్పకుండా శిక్ష అనుభవిస్తారని తెలిపారు. జగన్ పొగాకు రైతులను పరామర్శించేందుకు పొదిలి వెళ్లి ఎదురొస్తే తొక్కేస్తామంటూ ప్లకార్డులు ప్రదర్శించారని, మీకు ఎదురు ఎవరొస్తున్నారని చంద్రబాబు నిలదీశారు. పరామర్శలు చేసుకోండి, ఆ పేరుతో రౌడీయిజం రుబాబు చేస్తామంటే కుదరదు. పోలీసులపై దాడి చేయడం, ఇష్టానుసారంగా నోరు పారేసుకోవడం సరికాదు. నోరు మూయించే సత్తా టీడీపీకి ఉంది అని స్పష్టం చేశారు. 4వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తాను గతంలో ఎన్నడూ చూడని పరిస్థితులు చూస్తున్నా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విధ్వంసానికి గురైంది. అన్ని వ్యవస్థలను నాశనం చేసేశారు. విశాఖతో పాటు అనేక ప్రాంతాల్లోని తహసీల్దార్ కార్యాలయాలు, కలెక్టర్ ఆఫీసులు, ఆస్పత్రులు, ఐటీఐలు ఇలా కనిపించిన ప్రభుత్వ ఆస్తులన్నిటినీ తాకట్టు పెట్టేసి అప్పులు చేసేశారు. మద్యపానం నిషేధిస్తామని చెప్పి వచ్చే 25 ఏళ్లకు మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టేశారు అన్నారు చంద్రబాబు.